హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవాళ్ళ ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వీడియోలో ధనవంతులు అయ్యే ముందు లక్ష్మీదేవి పంపించే అదృష్ట సంకేతాల గురించి తెలుసుకుందాము. ఇంకెందుకండి ఆలస్యం, మరి వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు ఎవరైనా ధనవంతులు అవుతారని, తాము జీవితాంతం సంతోషంగా ఉంటామని, తమ ఇల్లు కూడా సంపదలతో నిండి ఉంటుందని ప్రజలంతా విశ్వసిస్తూ ఉంటారు. మనలో ప్రతి ఒక్కరు కూడా ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని, ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటేనే కదా ధనానికి కొదువ అనేది ఉండదు. అందుకే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలని, ఆ లక్ష్మీ కటాక్షం మనకు సిద్ధించాలని, మన ఇంట్లో నుండి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా బయటకు వెళ్ళకూడదు అని ఎన్నో రకాల పూజలు, అలాగే ఎన్నో రకాల వ్రతాలు, ఎన్నో రకాల పరిహారాలు పాటిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ మహాలక్ష్మి అడుగుపెట్టిన చోటల్లా శుభ ఫలితాలు, శుభ సంకేతాలు వస్తాయని మన నమ్మకం. అయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని శుభ సంకేతాలను పంపిస్తుంది. ఆ సంకేతాలను బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అతి త్వరలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుందని, మీరు ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని. నల్లచీమలు ఇంట్లోకి రావడం ప్రారంభమైతే, ఏదైనా ఆహార పదార్థాన్ని ఒక్కసారిగా గుంపుగా తినడం ప్రారంభిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని, మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని మీరు నమ్మాల్సి ఉంటుంది. ఎందుకంటే నల్లచీమలు మీ ఇంట్లోకి వరుస కట్టి వచ్చి ఏదైనా ఆహార పదార్థం తింటున్నట్లుగా మీకు కనిపిస్తే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతోందని మీరు అర్థం చేసుకోవాలి. ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం. మరొక సంకేతం ఏంటంటే, మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒకే చోట 3 బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుందని అర్థం. అలాగే దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. అయితే ప్రతిరోజు తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు ఒకేసారి కనిపిస్తే అది అశుభ సంకేతంగా పరిగణిస్తారు. ఇలా జరగటం మీకు మంచిది కాదు. మరొక సంకేతం విషయానికి వస్తే కనుక, మీ కుడి చేతిలో దురద నిరంతరం పెడుతూ ఉంటే మీకు ఆర్థికపరమైన విషయాల్లో లాభాలు వస్తాయని అర్థం చేసుకోవాలి. అలాగే మీ సంపద కూడా పెరిగే అవకాశం ఉంది. 3 కాకులు కనుక ప్రశాంతంగా కూర్చొని మీకు కనిపిస్తే అది కూడా శుభప్రదంగా భావించాలి. దీని అర్థం మీకు త్వరలో సంపద కలగబోతోందని. మీరు బయటకు వెళుతున్నప్పుడు కాకి అరిచినట్లుగా మీకు కనిపిస్తే దీన్ని కూడా శుభప్రదంగా భావించాలి. దీని అర్థం త్వరలో మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతోందని. పురుషుడి శరీరంలోని కుడి భాగంపై బల్లి పడితే శుభం కలుగుతుందని అర్థం. అదే స్త్రీల విషయంలో ఎడమ భాగంపై బల్లి పడితే శుభం కలుగుతుందని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలను మీకు చూపించడం జరుగుతుంది. ఈ సంకేతాలను బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, అతి త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని, ఆర్థికంగా స్థిరపడబోతున్నారని, అలాగే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతోందని కూడా మీరు అర్థం చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.